హలో అండి, నమస్తే. నేను మీ కార్తీక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్కే వరల్డ్ ఫిల్ విత్ స్మైల్. ఈరోజు స్పెషల్ అందరూ ఎంతో ఇష్టంగా తినే సున్నుండలు. ఈ సున్నుండలు రుచికి రుచే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిది. వీటిని రోజుకొకటి తింటే మన శరీరానికి చాలా బలాన్ని ఇస్తుంది. మరి అంత రుచికరమైన సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 కప్పు మినుములు వేసుకోవాలి. మామూలుగా పొట్టు లేని మినపగుళ్ళ కంటే కూడా పొట్టుతో ఉన్న మినుములతో సున్నుండలు చేసుకుంటే చాలా బలమండి. నేను ఇక్కడ కరెక్ట్గా 1/2 కేజీ పొట్టుతో ఉన్న మినుముల్ని కొంచెం కొంచెం తీసుకుంటూ వేయించుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెం తీసుకొని వేయించుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా వేగుతాయి. ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇవి కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ మరో 2 కప్పుల మినుముల్ని ఒక్కొక్క కప్పు చొప్పున ప్యాన్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. మినుములు పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల మినుముల్ని వేసుకుంటున్నాను. తరువాత వీటిని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పుకి 1/2 కప్పు చొప్పున షుగర్ తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ 2 కప్పుల మినుములకి 1 కప్పు పంచదార తీసుకుంటున్నాను. నార్మల్గా తీపి తినే వాళ్ళకి ఈ కొలతలతో తీసుకున్న షుగర్ సరిపోతుందండి. కొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పుకి 1.5 కప్పు చొప్పున పంచదార వేసుకోండి. ఒకవేళ మీకు షుగర్ వద్దు అనుకుంటే షుగర్ బదులు 1 కప్పు మినుములకి 1/2 కప్పు చొప్పున బెల్లం తురుము వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా మెత్తని పొడిలా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకుంటే తినేటప్పుడు నోటికి అంటుకుంటుందండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అలాగే మిగిలిన మినుముల్ని కూడా మిక్సీ పట్టుకొని ఈ బౌల్లోనికి ఆ పిండిని వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎయిర్టైట్ కంటైనర్ని తీసుకొని ఈ పిండిని ఆ బాక్స్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఈ సున్నుండల పిండిని ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం 6 నెలల వరకు వాడుకోవచ్చండి. మనం ఒకేసారి ఎక్కువ సున్నుండలు చేసి పెట్టుకుంటే వాటి టేస్ట్ చేంజ్ అయిపోవచ్చు. అలా కాకుండా ఇలా ఈ పిండిని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యితో సున్నుండలు చేసుకొని ఫ్రెష్గా తినొచ్చు. ఇప్పుడు మిగిలిన పిండిలో కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సున్నుండలు ప్రిపేర్ చేసుకోవటమేనండి. మీకు ఈ సున్నుండల్లో యాలకుల ఫ్లేవర్ నచ్చుతుంది అంటే గనుక మనం మినుముల్ని మిక్సీ పట్టేటప్పుడే 3-4 యాలకుల్ని వేసి మిక్సీ పట్టుకోవాలి. మాకు సున్నుండల్లో యాలకుల ఫ్లేవర్ నచ్చదండి, అందుకే నేను ఇక్కడ యాడ్ చేయటం లేదు. మీకు నచ్చితే మీరు యాలకులని యాడ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ఇలా సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఫుల్ రెసిపీ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.